మణాశ్రమ లేఖలు 10వ లేఖ ఈతి బాధలు 30 నవంబర్ 1945. ఆ మధ్య సుమారు 2 ఏళ్ళు అవుతోందనుకుంటా. చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న ఉద్దబ్రాహ్మణ దంపతులు, గుంటూరు వాస్తవ్యులు కొండయ్య అనేవారు ఇక్కడి నుంచి 2 నెలలు ఉన్నారు. పాపం ఆ బ్రాహ్మణుడు ఇల్లు, వాకిలి, బిడ్డలు మొదలైనవి వదిలి 1-2 నెలల కంటే ఉండలేడు. కానీ నెపం భార్య మీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరకు వెళ్ళి, ఈ సంసార బాధలు పడలేను స్వామి, మా ఆవిడను కూడా రావద్దు అంటే వచ్చింది. 2 నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది, పోదాం రండి అంటోంది. నీవు పో అంటే పోదు, నేనెంత చెప్పినా వినదు. కాస్త మీరైనా చెప్పి పంపండి, నేను తమతో పాటు ఇంత తిని ఇక్కడే పడి ఉంటాను అన్నాడు. శ్రీవారు వినోదంగా, సంసారం విడిచి ఎక్కడికండి పోయేది? ఆకాశం మీదకి ఎగురుతామా ఏం? భూమి మీదే కదా ఉండేది. మనం ఎక్కడుంటే అక్కడే సంసారం. నేను ఏమీ వద్దని వచ్చాను. చూడండి ఇప్పుడెంత సంసారమో. మీ సంసారం కంటే 100 రెట్లు అధికంగా ఉంది. మీరు ఆమెను పొమ్మని చెప్పమంటారు. ఆమె వచ్చి, నేనెక్కడికి పోయేది స్వామి, ఇక్కడే ఉంటా అంటుంది. ఆమెకేం చెప్పేది? మీ సంసారం మీకు వద్దంటారు. నా ఈ సంసారం నేనేం చేసేది? ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేది అన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు. ఓ, భగవానులకేం బంధరహితులు కనుక ఎంత సంసారమున్నా భరిస్తారు అంటూ చతికిలబడ్డాడా వృద్ధుడు. శ్రీవారి పరిహాసం చూసి తీరాలి. సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది. మా వంటి భక్తులంతా ఎప్పుడూ కాలు నొప్పనో కడుపు నొప్పనో వారికి నివేదించటం పరిపాటయింది. ఈ మధ్య ఒకరు వచ్చి, నా కళ్ళకు జబ్బు, సరిగా కనిపించటం లేదు భగవాన్, అనుగ్రహించాలి అంటే, సరే అన్నట్లు తల ఊపి వారటుపోగానే, వారు కళ్ళకు జబ్బంటారు, నా కాళ్లకు జబ్బు నేనెవరితో చెప్పేది అన్నారు భగవాన్. అందరం విస్తుపోయినట్లు ఊరుకున్నాం. భగవాన్ ఇలా అప్పుడప్పుడు అనటం కద్దు.